యాక్టివ్ వంటలకు స్వాగతం. ఈరోజు శీలవతి చేపల పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, సాల్ట్, కారం, జీలకర్ర, ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత చింతపండు పులుసు, తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ కోసం ముక్కలు కోసి పెట్టానండి. చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక దాక తీసుకోవాలండి, కొత్త దాక. అది చేప ముక్కలన్నీ ఆ దాకలో వేసుకోవాలండి. అవన్నీ ఒకదాని తర్వాత అన్ని ముక్కలన్నీ దాకలో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఆ ముక్కలు వేయాలండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చల్లుకోవాలండి. అలాగా పసుపు చల్లుకోవాలి. కారం చల్లుకోవాలి. కారం అలా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. దాన్ని బాగా కలపాలి. ఎందుకంటే ముక్కలన్నీ బాగా పట్టుకునేటట్టు కలపాలండి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అవన్నీ పట్టుకునేటట్టు కలపాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అంతా కలపాలి. బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగాను వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు కాబట్టి ముందు కొద్దిగా వేసుకోవాలి. ముందు కొద్దిగా వేసుకున్న తర్వాత తర్వాత చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నది. కొంచెం గ్యాస్ వెలిగించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ గిన్నె దాని మీద పెట్టాలి. ఇప్పుడు అది ఉడికేటంత వరకు మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చేపల పులుసు చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను ఈ విధంగా చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. ఎందుకంటే ఒకసారి ముక్క విడిపోకుండా మనం దాకా పట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అంతేనండి, గట్టి పెట్టుకోకూడదు. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుసు ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి. అదంతా దాంట్లో వేసుకుని మళ్ళీ గుడ్డ పెట్టుకుని దాకా పట్టుకుని తిప్పుకోవాలండి. సరిపడగా వేసుకోవాలండి. మళ్ళీ పులుపు ఎక్కువైపోతే టేస్ట్ బాగోదు. అందుకని సరిపడగానే వేసుకోవాలి. నేను 100 గ్రాములు పైగానే తీసుకున్నాను చింతపండు. దాన్ని అలాగా గుడ్డ పట్టుకుని దాకా పట్టుకుని అట్లా తిప్పుతూ ఉండాలి. ఏమాత్రం పెట్టుకోకూడదు. గట్టి పెట్టుకుంటే విడిపోద్దండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. ఉడికిన తర్వాత దాన్ని చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. చూసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా అలా వేస్తే చీల్చి వేసుకోవాలి. నేను అట్లా మధ్యలో చీల్చాను. మళ్ళీ మూత పెట్టుకుందాము. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు అలాగా కొత్తలాడుతూ ఉండాలండి చేపల పులుసుకి. ఎందుకంటే పులుపు ఎక్కువ వేసాను. ఇప్పుడు దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగ వేసాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒకసారి తీసుకుందామండి. ఉడుకుతుందండి, కొత్తలాడుతూ ఉడుకుతుంది చేపల కూర. అలా ఉడకాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు వేయకూడదు. ముందు వేసామంటే చేపల కూర విడిపోద్దండి. అందుకనే కొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలండి. మెయిన్ చేపల కూరకి జీలకర్ర పొడి వేసుకోవాలండి. జీలకర్ర పొడి మంచిదండి, బాగా టేస్ట్ ఉంటుంది. జీలకర్ర పొడి వేసుకోవాలి. అలా వేసుకుని మళ్ళీ ఒకసారి మనం కలియబెట్టకూడదు కాబట్టి, గట్టితో తిప్పుకోవటం లేదు కాబట్టి అలా గుడ్డ పెట్టుకుని దాకా పట్టుకుని జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూద్దాము. ఉప్పు అది సరిపోయిందో లేదో టేస్ట్ చేసి మళ్ళీ ఒకసారి సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకుందామండి. కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ వేసుకుందాము. అప్పుడు దానికి సరిపడగా ఉండాలి. ఉప్పు కూడా బాగా పట్టినట్టు ఉండాలండి. అప్పుడు బాగుంటుంది టేస్ట్ అండి. అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం వేసుకోవాల్సింది కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి స్మెల్ వస్తుందండి. బాగుంది, మంచి కలర్గా ఉంది.
ఇంతేనండి చేపల పులుసు చేసుకోవటం. కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు తర్వాత మసాలాలు ఎక్కువ వేయకూడదండి. చేపలు అంటే కర్రీ అది వేరే టేస్ట్లోకి వెళ్ళిపోద్ది. చేపలు పులుసు కాబట్టి జీలకర్ర వేస్తే సరిపోతుంది. జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే సరిపోతుంది. కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ మసాలాలు పట్టకూడదు. పడితే అదే వేరే టేస్ట్ వస్తుంది. లాస్ట్లో ఆవకాయ ఓటేస్తున్నానండి. ఆవకాయ ఓటు కూడా బాగుంటుంది, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అట్లా వేసుకోవటం వల్ల. చేపల పులుసులోకి ప్రతి ఒక్కళ్ళు ఆవకాయ ఓటేస్తారు. నేను కూడా ఆవకాయ ఓటేస్తున్నాను. ఇది ఆంధ్ర స్టైల్ అండి. మా ఇంటి వంట, మేము చేసే వంట ఇది. ఈరోజు సండే కదండి, మాకు ఇదే స్పెషల్. ఇది 3 కేజీల చేప అండి. అందులో ఒక 8 ముక్కలు ఫ్రైకని తీసేసాను. కనవాయి ముక్కలన్నీ తలకాయ, తోక, కనవాయి పట్టు ముక్కలు అవన్నీ నేను పులుసు కింద పెట్టానండి. ఇంతేనండి ఈరోజు నేను చేసిన, సండే కదండి, ఈరోజు నేను చేసిన రెసిపీ అండి. ఇప్పుడు కొత్తిమీర వేసాను. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అండి. ఇది అయిపోయిందండి. మంచి వాసన వస్తుంది, గుమ్మలాడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒకసారి చేపల పులుసు రెడీ అండి.